ఒకసారి చిత్ర స్విచ్ ఆన్ చేయడానికి రావడం జరిగింది. ఈరోజు ఆయన గురించి నేను చెప్పే అవసరం లేదు. మీ ప్రాంతవాసిగా మీరే ఆయనని 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. అలాంటి వారి వ్యక్తి కార్యక్రమం ఉన్నప్పుడు ఇదే రోజు 2 గంటలకు మా సీఎం ప్రోగ్రాం మా నల్గొండ జిల్లాలో ఉన్నది. అయినా సరే నర్సయ్య గారి కూతురు అనురాధ వచ్చి అన్న మీరు కంపల్సరీ రావాలంటే నేను సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా మొట్టమొదటి సినిమా క్లాబ్ కొట్టింది కూడా నర్సన్న గారి సినిమాని. ఇప్పటి వరకు ఏ ఫంక్షన్కి పోలే, నేను సినిమా షూటింగ్కి పోలే, క్లాబ్ కొడతానికి పోలే. నర్సయ్య గారికి ఉన్న అభిమానం, ఆయన ప్రజల మనిషిగా వ్యవసాయం చేసుకుంటూ సైకిల్ మీద తిరుగుతూ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిందంటే మామూలు విషయం కాదు. అలాగే మన ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ గారు, మీ అందరికీ తెలుసు. రాజ్ కుమార్ గారు మన ఎన్టీ రామారావు లాగా కన్నడంలో పెద్ద యాక్టరే కాదు, ప్రజల మనిషి. అలాంటి కుమారుడు శివరాజ్ కుమార్ గారు, వారి సతీమణి గారికి, అలాగే వేదిక పైన మా ఎమ్మెల్యేలకు, మా సిస్టర్ నందిని గారికి, మీ ఎమ్మెల్యేలకు పేరు పేరున సమయం లేదు కాబట్టి అసలు మనం నరసన్న హీరోగా ఆ పాత్రలో నటిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆన్ బిహాఫ్ ఆఫ్ నర్సయ్య ఐఎమ్ టెలింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ రియల్లీ గ్రేట్ కామన్ మ్యాన్. ఒక సినిమా యు ఆర్ యాక్సెప్టెడ్ ఫర్ యాక్టింగ్. రియల్లీ దిస్ ఈస్ అ గ్రేట్ న్యూస్. దట్స్ వై ఆల్ ది వే ఐ కేమ్ హియర్ టు మీట్ యూ. మీ అందరికి కూడా నరసయ్య గారి జీవిత చరిత్ర చూసి కాబోయే సర్పంచులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులైనా, ప్రధానమంత్రి అయినా నరసయ్య స్ఫూర్తి తీసుకుంటే ఈ దేశం బాగుపడుతుంది, అవినీతి రూపుమారుతుంది. అలా విధంగా ప్రతి ఒక్కరు పోయే విధంగా నరసయ్యను తీసుకోవాలి. నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు నరసన్న ఆడికెళ్ళి లాబీలు వెళ్ళి ఎదురుగా పోయి కౌగులించుకొని ఇద్దరం గంట సేపు మాట్లాడుకునే వాళ్ళం. సమస్యల మీద ప్రతి విషయంలో కూడా ఆయన నాతో, నేను ఆయనను గౌరవిస్తూ ఆయనతో తిరిగేవాడిని. నేను ఇవాళ 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచినా నరసన్న దాంట్లో ఇంత కూడా లేదు. నేను ఆయన కంటే ఆయన ఒక పెద్ద మహోన్నత వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు నిన్న 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, ఆ కుటుంబం అంతా చల్లగా ఉండాలని, 5 అన్నదమ్ములు, 10 ఎకరాల భూమి, మనిషికి 2 ఎకరాలలో వ్యవసాయం చేసుకుంటూ వచ్చిన జీతం పేదోళ్ళకు సహాయం చేస్తూ ఎమ్మెల్యే జీతాన్ని ఆ 2 ఎకరాల మీద వ్యవసాయం ఆయనే స్వయంగా చేసుకుంటూ ఆ కుటుంబాన్ని సాగించిందంటే ఇది మామూలు విషయం కాదు. అందుకనే ఆయన గురించి ఎంత మాట్లాడినా మాట్లాడే అర్హత నాకు లేదు. ఎందుకంటే నేను 6 సార్లు గెలిచినా నరసన్న మీద ఎవరు కూడా పోటీకి రారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. అలాంటి నరసన్న గారికి ముఖ్యంగా ఇంత మహానటుడు ఆయన రోల్ చేసుకోవడం ఈయన కూడా మన శివరాజ్ కుమార్ గారు నిన్న ఖమ్మంలో ఉంటే మన నరసన్నపై కలుస్తా అంటే ఒక మాట అన్నాడంట శివరాజ్ గారు, దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి, దేవుడు మన దగ్గరికి వచ్చేది అని చెప్పి. అంటే మీరు అర్థం చేసుకోండి ఎలాంటి వ్యక్తి